ప్రభు సన్నిధానంలో ప్రార్థనా కూడిక ప్రారంభించబడింది గనుక సకాలంలో ప్రభు సన్నిధానంకు రావలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. సిలువలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. సిలువలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకుంటి, ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకుంటి, కాదు కాదయ్యయ్యో నా పాపారుణమునకే, కాదు కాదయ్యయ్యో నా పాపారుణమునకే, సిలువలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. నాయాతి క్రమములకై నలుగా గోటబడి, నాయాతి క్రమములకై నలుగా గోటబ, నా దోషముల నీవు ప్రియముగను మోసితివా, నా దోషముల నీవు ప్రియముగను మోసితివా, సిలువలో
ఆదరింపబడి ప్రాణమార్పించితివి. సిలువలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీయేసు. విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీయేసు. వ్యసనాక్రాంతుడవుగా వ్యాధినాన్ భావించి, వ్యసనాక్రాంతుడవుగా వ్యాధినాన్ భావించి, మౌనము ధరించి మరణమైతివ ప్రభువా. మౌనము ధరించి మరణమైతివ ప్రభువా. సిలువలో బలి అయినా విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీయేసు. నా పాప దోషముచే నే చచ్చియుండగనే, నా పాప దోషముచే నే చచ్చియుండగనే, మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివి. మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివి. సిలువలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీయేసు. విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీయేసు. పరమునా కెత్తబడిన ప్రియ యేసు నిరాకడకై, పరమునా కెత్తబడిన ప్రియ యేసు నిరాకడకై, పదిలముగా కనిపెట్టి పాడెదను హల్లెలూయా. పదిలముగా కనిపెట్టి పాడెదను హల్లెలూయా. సిలువలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీయేసు. విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీయేసు. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా పాటల పుస్తకం నుంచి 862వ పాట, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఆంధ్రక్రైస్తవ కీర్తనలో నుంచి 862వ పాట.
సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో. నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన ఊసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన ఊసింది మరి ఒకరు. బంతులాడినారు, బాధలలో వేసినారు, బంతులాడినారు, బాధలలో వేసినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. వెనుక నుంచి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. వెనుక నుంచి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. గేలి చేసినారు,
పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. దాహమని అడిగింది ప్రేమ, చేదు దాహమిచ్చింది లోకం. దాహమని అడిగింది ప్రేమ, చేదు దాహమిచ్చింది లోకం. చిరకనిచ్చినారు, మరి వరుసతో గుచ్చారు. చిరకనిచ్చినారు, మరి వరుసతో గుచ్చారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ప్రైజ్ ది లార్డ్. ఆంధ్రప్రదేశ్ కీర్తనల పాటల పుస్తకంలో 850 మనకై యేసు మరణించే మన పాపముల కొరకైన పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. మనకై యేసు మరణించే
నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే త్రునీకరింపబడే విసర్జింపబడెను త్రునీకరింపబడే విసర్జింపబడెను దుఃఖాక్రాంతుడాయే వ్యసనముల భరించెను దుఃఖాక్రాంతుడాయే వ్యసనముల భరించెను మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే మన వ్యసనముల వహించే మన దుఃఖముల భరించే మన వ్యసనముల వహించే మన దుఃఖముల భరించే మనమెన్నిక చేయకయే మనమెన్నిక చేయకయే మన ముఖముల త్రిప్పితిమి మనమెన్నిక చేయకయే మన ముఖముల త్రిప్పితిమి మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే అతిక్రమముల కొరకు మన దోషముల కొరకు మన శిక్షనుందే మన నాదుడు శిక్షనుందే మనకు స్వస్థత కలిగే మన నాదుడు శిక్షనుందే మనకు స్వస్థత కలిగే మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే గొర్రెల వలె తప్పితిమి పరుగిడితిమి మన దారి గొర్రెల
పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే దౌర్జన్యమునొందెను బాధింపబడెను దౌర్జన్యమునొందెను బాధింపబడెను తన నోరు తెరువలేదు తన నోరు తెరువలేదు మనకై క్రయధనమీయన్ తన నోరు తెరువలేదు మనకై క్రయధనమీయన్ మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే ఎదిరింపాలేదెవరి లేదే కపటము నోట ఎదిరింపాలేదెవరి లేదే కపటము నోట యెహోవానలుగగొట్టెన్ యెహోవానలుగగొట్టెన్ మహావ్యాధిని కలిగించెన్ యెహోవానలుగగొట్టెన్ మహావ్యాధిని కలిగించెన్ మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే సిలువలో వేలాడే సమాధిలో నుండెను సిలువలో వేలాడే సమాధిలో నుండెన్ సజీవుడై లేచెను సజీవుడై లేచెన్ స్తోత్రము హల్లెలూయా సజీవుడై లేచెన్ స్తోత్రము హల్లెలూయా మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకే
సత్యుండు సజీవుడాయే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషేను ప్రార్థించగా ముంచితివి, మోషేను ప్రార్థించగా మన్నాలో కురిపించితివి. యెహోవా ప్రణాళిక ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ
ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసినా భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేసినా భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. వాళ్ళ బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి, సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. చెరసాలలో వేసిన సంఖ్యలో బిగించిన, చెరసాలలో వేసిన సంఖ్యలో బిగించిన, సంఘము ప్రార్థించగా సంఖ్యలో విడిపోయెను, సంఘముగా ప్రార్థించగా సంఖ్యలో విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు శీలలు బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని, మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకముగా పంపించగా ప్రకటించే నీ ప్రేమను, లోకముగా ప్రకటించగా ప్రకటించే నీ ప్రేమను. యెహోవా నీ నామము ఎంతో
అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా నిపమించకయే నీ కృపలో నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా సిలువాకు నిన్ను గొట్టి తిని తులువాలతో చేరి తిని సిలువాకు నిన్ను గొట్టి తిని తులువాలతో చేరి తిని కలుషాంబులను మోపి తిని కలుషాంబులను మోపి తిని దోషుండ నేను ప్రభువా దోషుండ నేను ప్రభువా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా ప్రాకాలలో బల్లెపు పోటు గ్రాకున పొడచితి నేనే ప్రాకాలలో బల్లెపు పోటు గ్రాకున పొడచితి నేనే మీకిలి బాధించి తిని మీకిలి బాధించి తిని మార్కువ చూపితివయ్యా మాకువ చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా ముల్లాతో కిరీటంబు నల్లిని శిరమున నిడితి ముల్లాతో కిరీటంబు నల్లిని శిరమున నిడితి నా వల్లనే రామాయే నా వల్లనే రామాయే చల్లాని దయగల తండ్రి చల్లాని దయగల తండ్రి అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా దాహంబుగొనగా చేదు చిరకాను ద్రావనిడితి దాహంబుగొనగా చేదు చిరకాను
ప్రైజ్ ద లార్డ్. ప్రభు సన్నిధానంలో బైబిల్ గ్రంథాలు తెరిచి దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వచనాల్లో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వచనాల్లో ఉన్న దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. జయాకర్ బ్రదర్ ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుండి 43 వరకు చదువుకుందాం. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్ష వీధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనతో దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రతి ఒక్కరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చెప్పబోయే వాక్యం నిమిత్తము మనం ప్రార్థన చేసుకుందాం. మనమందరము ప్రార్థనలో ఉంటూ ఉండగా చెప్పబోయే వాక్యం కొరకు తలపాక ఎమ్మెల్యేమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా, మేము బీద బిడలమై నీ పాదాల కాడికి వచ్చి గోదాడుతున్నాం, మొరపెడుతున్నాం, స్తుతిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. పాటల ద్వారా మహిమపరిచిన దేవా, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇప్పుడు దైవ సేవకుడు ఏ చెప్ప వాక్యమో నా ప్రభా మా హృదయాల్లో నాటపడి తండ్రి, నీ వాక్యానుసారంగా మేము జీవించబాత అనుగ్రహించండి ప్రభా. నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ యొక్క నా తండ్రి శిల్వ జానం జానించుతుండగా నాయన మాకు వినగలిగిన చెవులను, గ్రహించగల మనసును మాకు దయచేయండి ప్రభా. నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ పాదాలకు వందనాలు అయ్యా. స్తోత్రాలు దేవా. నా కొరకు, నా అతిక్రమముల కొరకు, నా దోషముల కొరకు, నా పాపముల కొరకు తండ్రి అయ్యా, ఆ గొలుగోతా స్థలంలో ఎరటి ఎండలో ప్రభా శిలువమాను మోసిన దేవుడా, శిలువలో బలి అయిన దేవుడా, నీ పాదాలకు వందనాలు. ఆఖరి చుక్క కారినంత వరకు నువ్వు దారపోసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి నాయన, వచ్చిన ప్రతి బిడ్డ మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించండి ప్రభా. రాక వెనుకబడిన బిడ్డలను మరొకసారి వచ్చిన ప్రభా నీ సన్నిధానంలో మొరపెట్టకు, స్తుతించుటకు, గణపరచుటకు మా అందరికీ దయచేయమని తండ్రి, ఇది ఆది అంతం వరకు నువ్వు తోన్నీడగా ఉండమని ఏ సతి పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ మరొకసారి శుభములు, వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. చదువుబడిన లేఖన భాగంలోని మనము కొద్ది సమయము ధ్యానించుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వచనాలని మనం చూస్తే, యేసు క్రీస్తు ప్రభువారు సిలువ మీద ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆయన సిలువ మీద ఉన్నప్పుడు సిలువ మీద తనతో పాటు పక్కనే సిలువ వేయబడి ఇద్దరు దొంగలు మనకు కనబడుతూ ఉన్నారు. ఆ ఇద్దరు దొంగలు మాట్లాడుతున్న మాటల్ని మనము
గమనిస్తూ చూస్తూ ఉన్నాం. ఈ సందర్భం మనకు అర్థం కావాలి అని అంటే వాళ్ళ మాటల్లో ఉన్నటువంటి లోతైన భావం మనకు అర్థం కావాలంటే అసలు ఫస్ట్ సిలువ ప్రారంభమైన కాడి నుంచి మనం చూడాలి. ఎక్కడి నుంచి? ప్రారంభం నుంచి మనం చూడాలి. ఈ సందర్భం ఇలా చదువుకుంటూ వెళ్తే మనకు అర్థం కాదు. అర్థం కావాలంటే ఫస్ట్ నుంచి చదువుకోవాలి. ఎక్కడి నుంచి చదువుకోవాలి అని అంటే నేను మీకు వివరిస్తాను. లేఖనాలు తిత్తే టైం సరిపోదు కనుక వివరిస్తాను, అర్థం చేసుకోండి. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువాన్ని గెత్సెమనే తోటలో సైనికులు ఏం చేశారంటే పట్టుకున్నారు. రాత్రివేళ సైనికులు ఇదిగో యూదాకు డబ్బులు ఇచ్చి మీ యేసును మాకు అప్పగించనగానే ఆయన ఏం చేశాడంటే 30 వెండి నాణాలకు యేసు ప్రభువారిని అప్పగించాడు. ఆయనను అప్పగించిన తరువాత అక్కడి నుంచి ఇదిగో పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. పిలాతు దగ్గర రాత్రి పరీక్ష చేశారు. ఇదిగో ఈయన పట్ల తీర్పు తీర్చమన్నాడు. పిలాతు ఏం చేశాడంటే అక్కడి నుంచి ఇది నా వల్ల కాదు, మనకు ఒక రాజు ఉన్నాడు హేరోదు, ఆయన దగ్గరికి పంపించండి. ఇప్పుడు రాజు దగ్గరికి పంపించాడు. హేరోదు దగ్గరికి పంపించిన తర్వాత హేరోదు ఏం చేశాడంటే ఇదిగో ఇది మీకు సంబంధించిన ముచ్చట, నాకు సంబంధించింది కాదు, నేను దీంట్లో ఏ పని చేయను, ఎందుకంటే నేను సుఖంగా ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకని హేరోదు రాజు అన్నాడు. అని మళ్ళీ ఎక్కడికి పంపించాడంటే తెల్లారి పిలాతు దగ్గరికే పంపించాడు. ఇప్పుడు పిలాతు దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభు వారిని గురించి తీర్పు తీరుస్తున్నాడు. నువ్వు అన్నది నిజమేనా, నువ్వు యూదుల రాజువేనా అంటే అవును, నేను యూదుల రాజునే ఒప్పుకున్నాడు. తర్వాత నువ్వు తప్పు చేసావా, మాట్లాడలేదు. మాట్లాడా? ఒక్క మాట చెప్పలేదు. ఇంకే ప్రశ్నలు అడిగినా ఏ మాట మాట్లాడలేదు. ఏ మాట మాట్లాడని పరిస్థితిని పిలాతు చూసి ఈయన యందు నాకు ఎలాంటి తప్పిదము కనబడట్లేదు. అయినా యూదులు ఏమంటున్నారంటే ఈయనను సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అనేసరికి ఇప్పుడు పిలాతు కోటి గుర్తుకొచ్చింది. ఏంటి అని అంటే అది పస్కా పండుగ కాలం. ఏ కాలం? పస్కా పండుగ కాలం. పస్కా పండుగ కాలంలో పిలాతు ఒక నేరస్తుని విడిచిపెట్టడానికి ఆయనకు అధికారం ఉంది. ఒక నేరస్తుని విడిచిపెట్టడానికి అధికారం ఉంది. కాబట్టి నేను విడిచిపెట్టడానికి 2 నేరస్తులు ఉన్నారు నా ముందు. ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. మొత్తము సిలువ వేయబడ్డానికి సిద్ధమైన వాళ్ళు 3. ఎంతమంది? 3 సిలువ వేయబడ్డారు. ఈ 3లో మెయిన్ వ్యక్తి ఎవరు అనంటే బరబ్బా, బందిపోటు దొంగ. కాబట్టి ఇప్పుడు బందిపోటు దొంగను విడిచిపెట్టాలా, ఇటు యేసు ప్రభు వారిని విడిచిపెట్టాలా అంటే వాళ్ళందరూ అడిగారు, ఇదిగో మాకు బరబ్బాని విడిచిపెట్టు, యేసు ప్రభు వారిని. అప్పటికి ఒక సంగతి జరిగింది. ఏంటి అనంటే పిలాతు ఏం చేశాడంటే ఇదిగో వీళ్ళందరి కోపం చల్లారేటట్టు ఆయనను తీసుకెళ్ళి ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టమన్నాడు. ఎన్ని దెబ్బలు? ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు. కొరడా దెబ్బలు కొట్టమంటే వాళ్ళు నార్మల్గా తాళ్ళతో చేసిన కొరడాతో కొట్టలే, ఇనుముతో చేసిన చువ్వలు ఉంటాయి కదా, ఇట్లా చేపలు పట్టే గాలాలు ఉంటాయి చూడండి, ఇట్లా కొండి తిరిగి అలాంటి చువ్వలు కలిగినటువంటి కొరడాతోటి ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ఆయనను కొట్టారు. చూడండి, విడిచిపెట్టాలా అని అడగడానికి ముందు జరిగిన సందర్భం. ఎన్ని కొట్టారు? ఒకటి తక్కువ. ఓ చిన్న ముళ్ళు గుచ్చుకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? నడవాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత కొరడా దెబ్బలు కొట్టిన వెంటనే ఒక సైనికుడు ఏం చేశాడు అని అంటే ముళ్ళ కిరీటం చేశాడు. ఏం చేశాడు? ముళ్ళ కిరీటం చేసి ఆయన తలకు పెట్టాడు. ఇప్పుడు బందిపోటు దొంగ అయిన బరబ్బాను చూపెడుతూ ఉన్నాడు, యేసు ప్రభు వారిని చూపిస్తూ ఉన్నాడు. బరబ్బా ఎలా ఉన్నాడు అంటే మంచిగా మాంసం తిని బలంగా పుష్టిగా నిలబడ్డాడు. యేసు ప్రభు వారు ఎలా నిలబడ్డాడు? ఒకటి తక్కువ 30 కొరడా దెబ్బలు అంటే రక్తము గారుతున్నటువంటి దేహంతో ఆయన నిలబడ్డాడు. ఇప్పుడు రక్తం గారుతున్న దేహంతో నిలబడిన యేసును చూశారు, అదేవిధంగా ఇటు బందిపోటు దొంగను చూశారు. ఇప్పుడు ఎవరిని కోరుకున్నారు వీళ్ళు?
బరబ్బానే కోరుకున్నారు. కానీ యేసుప్రభు వారి పరిస్థితి ఎలా ఉంది? ఎలా ఉంది? ఒళ్ళంతా రక్తము గారుతూ బాధాకరంగా నొప్పిగా. ఇప్పుడు చిన్న యాక్సిడెంట్ అయిందనుకోండి, ఈ కాళ్ళు చేతులు ఇట్లా మామూలుగా పైన పైన కొట్టుకోపోతే ఏమవుతుంది? నడవాలంటే చాలా కష్టం. అలాంటిది యేసు ప్రభు వారు తలకి ముళ్ళ కిరీటం పెట్టుకొని చేతులకు ఒంటికి మొత్తానికి గాయాలయ్యి ఆయన నిలబడ్డాడు. ఇలా నిలబడ్డ ఈయనను చూసి యూదులంతా ఏమన్నారంటే, సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అన్నారు. ఇప్పుడు అదే గాయాలతోటి ఈయన సిలువకు బయలుదేరాడు. ఈయనతో పాటు ఇద్దరు, మొత్తం ముగ్గురు ఏం చేస్తున్నారంటే యెరూషలేము నుండి సిలువ కొయ్యను మోసుకొని బయలుదేరుతూ ఉన్నారు. ఏం మోసుకొని బయలుదేరుతున్నారు? ఎక్కడి నుంచి? యెరూషలేము నుండి గొల్గొతా, ఈయనను సిలువేసినటువంటి పర్వతానికి, కపాలం అనబడే స్థలము, అక్కడికి ఎంత దూరం అంటే 1 కిలోమీటర్ దూరం. ఎంత? కిలోమీటర్ దూరాన్ని ఆయన ఎలా మోసాడు? ఒంటి మీద గాయాలు, తల మీద ముళ్ళ కిరీటం, ఇవి ఉంచుకొని ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే సిలువను మోస్తూ ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, గాయాలతో నడవడం కష్టమా సులువా? కష్టమా సులువా? కష్టమే. గాయాలతో ఆయన నడవడమే కష్టం. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి? ఎగ్జాక్ట్లీగా మన చర్చి కాడ నుంచి మన బస్ స్టాండ్ వరకు 1 కిలోమీటర్ దూరం కరెక్ట్గా. ఈ కిలోమీటర్ దూరం మనం బస్సు ఎక్కాలి అని అంటే చాలాసార్లు ఏం ఆలోచన చేస్తామంటే, బండి ఉంటే బాగుండి ఇన్ని నుంచి ఆడి తగ్గిపోవడానికి. మనకి దెబ్బ తగలేదు, ఏం కాలేదు, ఆరోగ్యంగానే ఉన్నాం. కానీ ఏం చేస్తాం కొన్నిసార్లు, బండి ఉంటే బాగుండు అని. ఎందుకు అని అంటే మన శరీరం అంతా అలసిపోతుంది కాబట్టి. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎంత అలసిపోయి ఉండొచ్చు? ఆయన బాధ అర్థం అవ్వడానికి చెప్తున్నాను. యేసు ప్రభు వారు ఎంత కష్టపడి ఉండొచ్చు? ఒంటి నిండా గాయాలతోటి కిలోమీటర్ నడుస్తూ ఉన్నాడు. ఎలా అంటే భుజం మీద బరువుతోటి. దేంతోని? భుజం మీద బరువుతోటి. ఒక చరిత్రకారుడు అన్నాడు, సిలువ అనేది 50 కిలోల బరువు ఉందట. ఎంత? 50 కిలోల బరువు. ఇప్పుడు ఒంటి నిండా గాయాలు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకొని, భుజం మీద 50 కేజీల బరువు పెట్టుకొని ఇదిగో కిలోమీటర్ నడిచాడు. ఎంత కష్టపడి ఉండొచ్చు చెప్పండి? శరీరం ఎంత నలిగిపోయి ఉండొచ్చు? ఎంత బాధపడి ఉండొచ్చు? ఆలోచన చేయాలి. ఇంత బాధపడి ఆయన గొల్గొతా అనే పర్వతానికి చేరుకున్నాడు. ఆయన చేరుకున్నాడు, ఆయనతో పాటు దొంగలు. ఇప్పుడు దొంగలకి దెబ్బలు లేవు, ఉన్నాయా? లేవు. దొంగలకు ముళ్ళ కిరీటం ఉందా? లేదు. కేవలం సిలువను మోసారంతే. మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. ముగ్గురు సిలువలు మోసుకుంటున్నారు కదా, ముగ్గురి. అందులో యేసు ప్రభు వారికి మాత్రమే బరువు అయితే మధ్యలో ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన భుజం మీద వేశారు. యేసు ప్రభు వారి మధ్యలో ఆయన 3 అడుగులు వేయగానే, అమ్మో ఇది నేను 3 అడుగులకు ఆయన మొయ్యలేదు, కిలోమీటరు యేసు ప్రభు వారు మొయ్యగలిగారు. ఏది? ముళ్ళ కిరీటం పెట్టుకొని, ఒంటి నిండా గాయాలు పెట్టుకొని ఆయన మోయగలిగాడు. ఎంత నొప్పులు ఉండాలి చెప్పండి? ఒళ్ళంతా ఎంత బాధ ఉండాలి? ఎన్నిసార్లు అమ్మాయిని తలుచుకొని ఉండాలి ఆ నొప్పికి? అవునా కదా? చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే అబ్బా అమ్మ అంటాం తీసేటప్పుడు. మరి ఆయనకి అంత గాయాలైనప్పుడు ఆయన ఎంత బాధ అనుభవిస్తూ ఉండాలి? ఆయన బాధను అసలు వర్ణించలేం. అవునా కదా? ఆలోచన చేస్తే దాన్ని వర్ణించలేం. ఇప్పుడు గొల్గొతా పర్వతానికి సిలువ వేయబడే స్థలానికి ఆయన చేరుకున్నాడు. చేరుకున్న తరువాత ఆయనను కొట్టారు. మళ్ళీ ఏం చేశారు? కొట్టారు. కొట్టి ఆయన ఒంటి మీద ఉన్న నిలువుటి అంగీని తీసేశారు. పైనుంచి కిందకున్నటువంటి అంగీని తీసేశారు. ఇప్పుడు ఏమవ్వాలి? ఇప్పుడు నలుగురిలో మన సొక్క ఇప్పారనుకోండి బలవంతంగా, ఎట్లుంటుంది? ఎంత అవమానం అనిపిస్తుంది చెప్పండి? అవునా కదా? ఎంత అవమానం అనిపిస్తుంది? ఇప్పుడు అన్ని తన్నులు తిన్నాడు. ఒకటి తక్కువ 39 కొరడా దెబ్బలు, 40 కొరడా దెబ్బలు ఆయన తిని, తలకు ముళ్ళ కిరీటం పెట్టుకొని
50 కేజీల సిలువను కిలోమీటర్ మోసి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరి ముందు తన చొక్కాను విప్పుతూ ఉంటే కలిగిన అవమానము, ఆలోచనలను భరించి ఇవి అయిపోయిన తర్వాత సిలువ మీద పండుకోబెట్టి, ఇదిగో మొట్టమొదటిగా 2 కాళ్ళను ఒక్క దగ్గర పెట్టి మేకొట్టారు. ఏం చేశారు? 2 కాళ్ళను ఒక దగ్గర పెట్టి మేకొట్టారు. తరువాత కుడి చేయిని దగ్గరికి గుంజి మేకొట్టారు. ఇప్పుడు ఎడం చేయి మేకొడదామంటే అందట్లే. చరిత్ర చెప్తుంది దాన్ని గట్టిగా గుంజారట. తాడు గట్టిగా గుంజారట. గుంజితే ఈడ మేకొట్టిన చెయ్యి ఏమవుతుంది? ఇటు వస్తుందా? అయినా ఇటు జరిగి దాన్ని దగ్గరికి గుంజి ఈ చెయ్యి కూడా మేకొట్టారట. ఇప్పుడు ఆయన టైట్గా ఉన్నాడు సిలువలో. ఎలా ఉన్నాడు? లూజ్ ఏం లేదు, టైట్గా సిలువ మీద ఉన్నాడు. ఇటు మేకులు ఉన్నాయి, ఇటు మేకు ఉంది, కింద కాళ్ళకి. ఇప్పుడు ఆ సిలువను పైకి లేపుతున్నారు. ఇప్పుడు ఏదైనా స్తంభాన్ని నిలబెట్టాలనుకో, ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఒక గుంట తీస్తాం, గుంట దగ్గరికి స్తంభాన్ని జరుపుతాం. ఈ చివరి నుంచి ఒక్కసారి లేపితే అదేమవుతుంది? ఆ గుంటలో పడి స్ట్రైట్గా నిలబడుతుంది ఒక్కసారి. ఇప్పుడు ఆ సిలువకాయన అంతా కొట్టబడిన తర్వాత సిలువను లేపారు, ఒక్కసారి ఎగిరిపడ్డది. అందులో ఏమవుతుంది? ఒక్కసారి ఎగిరిపడ్డది. ఏమవుతుంది? ఎన్ని నొప్పులు వస్తాయి చెప్పండి? ఇప్పుడు చేతులలో నొప్పులే, ఒంటి నిండా నొప్పులే, తల ముళ్ళ కిరీటానికి ఇంత బాధ. ఎంత బాధ? మళ్ళీ అందరి ముందు ఆ చొక్కా ఇప్పినందుకు అదొక అవమానం. ఇంత బాధ యేసు ప్రభు వారిది. ఇంత బాధ ఆయన అనుభవించి, ఇంత బాధలో ఉన్నటువంటి యేసు ప్రభు వారి పక్కన సిలువ వేయబడ్డారు 2 దొంగలు. వీళ్ళు యేసు ప్రభు వారు పొందిన బాధలో సగం కూడా అనుభవించలే. సిలువ మీద ఆయన పొందిన బాధలో సగం కూడా అనుభవించలే. ఒకటే బాధ ఏంటి? యేసు ప్రభు వారికి ఎలా అయితే చొక్కా ఇప్పారో వీళ్ళకు కూడా చొక్కా విప్పి సిలువ వేశారు. ఇప్పుడు సిలువ మీద ఇంత బాధ అనుభవిస్తున్నటువంటి యేసు ప్రభు వారిని ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. మేకులు నొప్పే, దెబ్బలు తిన్న దేహం నొప్పే, ముళ్ళ కిరీటం పెట్టిన తల నొప్పే. ఇంత నొప్పిలో, ఎంత బాధలో, ఎంత ఆలోచనలలో యేసు ప్రభు వారు ఉంటే, ఇప్పుడు పక్కన ఏ బాధ లేకుండా సిలువలో ఉండి, సిలువ మీద ఉండి ఒక మనిషి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలోకి మనం వద్దాం. లూకాసు వార్త 23:39 వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చూడండి, పక్కనున్నోడు ఈయన ముళ్ళ కిరీటం కనపడట్లేదా? ఆయనకి దెబ్బలు కనపడట్లేదా? చేతులలో కాళ్ళల్లో మేకులు కనబడట్లేదా? ఇంత బాధపడుతున్న యేసు ప్రభు వారిని చూసి ఆయన ఏమంటున్నాడో తెలుసా? తిడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? తిడుతున్నాడు. ఆల్రెడీ బాధపడే వ్యక్తిని ఏం చేస్తున్నాడు ఇంకా? అప్పుడు ఏం జరిగింది? నీవు క్రీస్తువు కదా. ఎవరట? క్రీస్తే. మరి కాదని ఎవరన్నారు? కాకపోతే ఈయన అడిగిన విధానం సరైంది కాదు. నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని. ఇప్పుడు యేసు ప్రభు వారు తప్పించుకోవాలంటే స్టార్టింగ్లోనే పిలాతు దగ్గరనే తప్పించుకునేటోడు, అవునా కాదా? అలాంటిది సిలువ దాకా ఆయన వచ్చిన తర్వాత నువ్వు తప్పించుకో, నన్ను తప్పించు అంటే కరెక్టేనా? ఆయన మాట్లాడేది కరెక్ట్ కాదు. యేసు ప్రభు వారి యొక్క బాధను అనుభవిస్తున్నప్పుడు ఆ బాధలో ఇతను తిడుతూ ఉంటే ఇంకెంత బాధ అవుతుంది చెప్పండి? ఎంత బాధ అవుతుంది? ఇప్పుడు ఆల్రెడీ మనకు కొన్ని పోయి మనం బాధపడుతున్నాం అనుకోండి, పక్కనోడు వచ్చి ఇంకొక 2 మాటలు అంటుంటే ఇంకెట్లా అనిపిస్తుంది? అవసరమైతే వాడిని కొట్టనన్నా కొడదామన్నంత కోపం వస్తుంది, అవునా కాదా?
ఇప్పుడు యేసు ప్రభు వారి పరిస్థితి ఎలా ఉంది? అంతకంటే ఎక్కువ బాధలో ఉన్నాడు. అంత బాధలో ఉండి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు ఆయనకి. అప్పుడు పక్కనున్నటువంటి ఇంకో ఖైదీ రెండో వాడికి అప్పుడు వెలిగింది ఆలోచన. రెండో ఖైదీ ఏం చేస్తున్నాడంటే, ఇదిగో వానిని గద్దించి వాణ్ణి ఏయ్ ఊకో అన్నాడు ఒక్క మాట. ఎందుకు నువ్వు అట్లా తిడుతున్నావు? చూడు, నువ్వు నేను తప్పు చేశాం, మనకి సిలువ కరెక్టే. మరి ఈయన ఏ తప్పు చేయలేదు. ఏ తప్పు చేయని ఈయనకు తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఒంటి నిండా ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. అవి సరిపోవని సిలువకు ఇదిగో మేకులతో కొట్టారు. మనం తప్పు చేసి ఇంత అనుభవించలే, తప్పు చేయకుండానే ఆయన ఎంతో అనుభవించాడు. అలా చెప్పి ఇదిగో ఇక్కడ ఏమంటున్నాడు, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి కనీసం ఇప్పుడైనా దేవునికి భయపడవా? ఎప్పుడు? కనీసం సిలువ మీద ఉన్నప్పుడైనా దేవునికి భయపడాలి. ఎంత బాధ యేసుప్రభువారు అనుభవిస్తున్నాడు. ఆ బాధను రెండో సిలువలో ఉన్నటువంటి దొంగ ఆలోచన చేస్తున్నాడు. ఇంత బాధ అనుభవిస్తున్న ఈయనను చూసి నువ్వు దేవునికి భయపడవా? ఏ తప్పు చేయకుండానే ఈయన సిలువలో ఇదిగో ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. ఏ తప్పు చేయకుండానే ఇంత ఒళ్ళంతా గాయాలు చేపించుకున్నాడు. ఏ తప్పు చేయకుండానే ముళ్ళు గుచ్చినట్టుగా మేకుల్ని చేతులలో కాళ్ళల్లో అనుభవిస్తూ ఉన్నాడు. మరి నువ్వు దేవునికి ఇప్పుడైనా, ఇంకో గంట అయితే చచ్చిపోతావు, దేవుని దగ్గరికి పోతావు, దేవునికి భయపడవా? ఇది మనం ఆలోచన చేసుకోవాలి. మన జీవితాలు స్థిరమైనవి కాదు. స్థిరమైనవేనా? ఎన్ని సంవత్సరాలకైనా పైకి పోవాల్సిందే. పైకి పోయినప్పుడు అక్కడ దేవుణ్ణి గలవాల్సిందే. దేవుణ్ణి కలిసినప్పుడు మరి ఆ దేవుడు అంటే భయం ఉండాలా వద్దా? ఉండాలి. అందుకే అంటున్నాడు, నువ్వు దేవునికి భయపడవా? మనకి ఇదైతే న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము. దేనికి పొందుతున్నాం? మనం చేసిన వాటికి సిలువేయబడ్డాం, వేరే దానికి సిలువేయబడలే. ఇప్పుడు ఈరోజు మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప అంటాం. దేవుని కృపలో నిజంగానే రక్షింపబడ్డాం. కానీ అదే సందర్భంలో ప్రతి విధమైన శాపము, ప్రతి విధమైన అనారోగ్యము, ప్రతి విధమైన ఇదిగో లోకపరమైన అన్నీ కూడా మనం చేసుకునేటియే. దేవుడిచ్చేటియా? మనమే తెచ్చుకుంటున్నాం. అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇప్పుడైనా దేవునికి భయపడాలి. ఎప్పుడు కాకపోయినా ఇప్పుడైనా భయపడాలి. ఇదిగో భయపడ్డాడు గనుకనే ఇదిగో ఆయనను చూసి ఒక మాట చెప్తూ ఉన్నాడు, ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి 42వ వచనంలో అంటున్నాడు, యేసు ఏమని పిలుస్తున్నాడు? యేసు. ఆ పదంలో ఎంత బాధ ఉండొచ్చు చెప్పండి, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎవరికైనా ఇబ్బంది కలిగింది అనుకోండి, వాళ్ళని మనం పిలవాలి. ఎంత ప్రేమతోటి, ఎంత మృదువుగా పిలుస్తాం చెప్పండి. ఇప్పుడు నా కొడుక్కే దెబ్బ తగిలింది అనుకో, ఏం చేస్తాం? ఎంత ప్రేమతో పిలుస్తాం చెప్పు. ఏడు పాపాలి, ఎంత దగ్గరికి తీసుకోవాలని ఎంత ప్రేమతో పిలుస్తాం. ఇప్పుడు అంతకంటే ప్రేమతో పిలుస్తున్నాడు ఎవరు? రెండవ దొంగ. ఎందుకు? ఆయన వంటి నిండా కారే రక్తాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఇంత రక్తం కారుతున్న యేసును యేసు అని పిలిస్తే బాగుంటుందా? ఎట్లా పిలవాలి? యేసు. ఎంత నిమ్మలంగా, ఎంత సున్నితంగా పిలిచి, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. చూడండి, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను ఏం చేయాలట? ఇప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. ఇంతసేపు ఆయన మాట్లాడలే, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని
నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు చూడండి, బైక్ మీద నుంచి చిన్న యాక్సిడెంట్ అయితేనే నోట్ల నుంచి ఒక మాట రావాలి అని అంటే ఎట్లా వస్తుంది? చాలా నిమ్మలంగా, ఏడుపుతోటి, బాధతోటి ఎట్లా మాట్లాడతాం? అవునా కదా? నేను చెప్పేది అర్థమవుతుందా? అయితే ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళు ఎంత గాయపడి, ఎంత బాధపడితే ఈ మాట పలుకొచ్చి చెప్పండి. మనం ఇప్పుడు మాట్లాడుకున్నంత స్పష్టంగా మాట్లాడొచ్చా? ఉండడు అనుకుంటారా? నేనున్నాను, వాక్యం ఎట్లా చెప్తున్నాను, టకటక చెప్తున్నాను. ఆయన కూడా ఇట్లా టకటక చెప్పాడా? లేదు. ఆ మాటలో ఎంతో బాధ ఉన్నది, ఎంతో వేదన ఉన్నది. అది మనం గుర్తుంచుకోవాలి. ఆయన చెప్పిన మాటలో ఎంతో బాధ, ఎంతో వేదన, అందులో నుంచి ప్రేమతో ఆయన మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? ప్రేమతో మాట్లాడుతున్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. చూడండి, ఎంత ప్రేమతో ఆయనకి చెప్పుండొచ్చు. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈరోజు మనం కూడా క్రీస్తు సన్నిధానంలో ఉన్నాం. క్రీస్తు సన్నిధానంలో క్రీస్తు సిలువను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ కొరకు, నా కొరకు ఆయన కల్వరి సిలువలో తన ప్రాణంను పెట్టాడు, నువ్వు నేను ఉండవలసిన స్థలంలో. ఇప్పుడు మనం ఆలోచన చేస్తాం. చివరిగా చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు పంచగాయాలు పొందుకున్నాడు. అవునా? ఏంటి అవి? తలకి, చేతులకి, కాళ్ళకి, ఇంకా పక్కలో బల్లెపోటు 4 అయినాయి. ఇంకా చెప్పండి అమ్మా. తలకి, చేతులకి, కాళ్ళకి, పక్కలో ఎన్నైనాయి? 5 అయినాయా? 5 ఎట్లా? అరే ఇవో చూడండి, తలకి ముళ్ళ కిరీటం, చేతులకు ఒకసారి మేకులు, కాళ్ళకి మేకులు, పక్కలో బల్లెపోటు. ఎన్నైనాయి? మరి ఇంకొకటి అర్థం కాలే. కొరడా దెబ్బలు 40, ఒకటి తక్కువ 40. కన్ఫ్యూజ్ అవ్వద్దు. తలకి ముళ్ళ కిరీటము, చేతులు 2 ఉన్నాయి కాబట్టి అటొకటి ఇటొకటి, కాళ్ళను దగ్గర కానీ ఒకే మేకుతో కొట్టారు కాబట్టి అదొకటి, తర్వాత పక్కలో. కాబట్టి ఈ 5 గాయాలు ఆయన పొందుకున్నాడు. ఈ 5 గాయాలు కూడా ఎందుకు పొందుకున్నాడంటే అవి మనయి. ఎవరి? మనయి. ఈ 5 గాయాలు పక్కన సిలువ వేయబడిన దొంగలకు ఎవరికి లేదు, కేవలం యేసు ప్రభు వారికే ఉంది. పక్కన దొంగలకి మేకులతో కొట్టలే, తాళ్ళతో కట్టేశారు. పేరుతోటి మేకులతో కొట్టింది ఎవరినంటే యేసు ప్రభు వారిని. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది అని అంటే మన ఆలోచనలో మనం చేస్తున్నటువంటి తప్పులను బట్టే ఆయన తలకు ముళ్ళ కిరీటము కొట్టబడింది. మన చేతులతో మనం చేసినటువంటి తప్పిదములను బట్టే ఆయన చేతులకు మేకులు కొట్టబడ్డాయి. మన కాళ్ళతో మనం వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళిన విధానాన్ని బట్టే ఆయన కాళ్ళకు, చూడండి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఏదైతే విధానంలో మన శరీరాన్ని నలగొట్టుకోకుండా శరీర సుఖం కోసం మనం చూస్తున్నామో దాని కొరకే ఇదిగో క్రీస్తు పక్కలో బల్లెపు పోటును అనుభవించాడు. ఇవన్నీ కూడా మన కొరకు జరిగాయి. మన కొరకు ఆయన సిలువ అనుభవించాడు. ఇంత అనుభవించిన మనము ఆయనను మాటల్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఒకవేళ నువ్వు నిజంగా నా వైపు చూసి ప్రభువా నేను నీతో ఉండాలి, నీ రాజ్యంలో ఉండాలని నువ్వు అనుకుంటే, ఇది ఆయన చెప్తున్న మాట ఏంటిదో తెలుసా? నేడు నీవు నాతో కూడా. ఆయన వైపు చూస్తేనే, ఆయన వైపు చూడకపోతే లేదు. ఆయన వైపు మనము చూడాలి.
అందుకే హెబ్రీ పత్రికలో జ్ఞాపకం చేస్తాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. ఇది మన జీవితంలో ఎప్పుడు గుర్తుంచుకోవాలి. శిలువ మీద మన పక్షమున ఆయన ఉన్నాడు కనుక ఆయన పక్షముగా మనం నిలబడినప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రభు సన్నిధానంలో తల్లు వంచి కళ్ళు మూసుకొని మనము ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన కృపలో నడిపించి ఇదిగో మంచి తరుణమును మనకు అనుగ్రహించి దేవుని సన్నిధానంలో కొద్ది వారముగా మనల్ని నిలబెట్టుకున్నటువంటి దేవునికి కృతజ్ఞతలు స్తుతులు మనము చెల్లించుదాం. ప్రతి ఒక్కరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మనందరం ప్రార్థనలో ఉంటూ ఉండగా స్వరూపక ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రభువా నీ సన్నిధిలో చేరి మేము ప్రార్థించడానికి మాకు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. వట్టివారము మట్టివారము చెత్త చెదారం లాంటి వారం తండ్రి, అయినప్పటికీ నీ ఉచితమైన ప్రేమ చేత కృప చేత మమ్మల్ని కాపాడుచున్నావు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మా తండ్రి, మేము చేసిన పాపముల చేత అపరాధముల చేత దోషముల చేత తండ్రి మేము చచ్చిన వారం అయి ఉండగా మా కొరకు మా ప్రభువా ఆ కల్వరి సిలువలో పంచగాయములు పొంది యేసయ్య ఆఖరి చుక్కగా కానంతగా మా కొరకు దారపోసిన తండ్రి మమ్మల్ని రక్షించిన విధానం నాకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇన్ని మేలు చేసిన నీకు నేనేమి సమర్పింపలేను మా తండ్రి. నా విరిగి నలిగిన మనసుతో నిన్ను ప్రార్థించే భాగ్యం నాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం నా ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. ఆమేన్. అదేవిధంగా మనం ప్రార్థనలో ఉంటూ ఉండగా పాకాల ఎమ్మెల్యేమ్మ ప్రార్థనలో నడిపిస్తారు. ప్రభా నీ పాదం వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా మరి ఉదయకాలం నుండి తండ్రి ఈ మధ్యాహ్న కాలంలో తండ్రి నీ ఆలయంలో నాకు సమయం ఇచ్చినందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా మరి మేమందరము ప్రార్థనతో పాటలతో వాక్యం చెప్పు నీ దైవ సేవకుని సిల్వ సాటుకు మరుపరిచి సిల్వ గురించి ధ్యానిస్తున్నాం తండ్రి. ప్రభువా నా కొరకు నా పాపముల కొరకు నా దోషముల కొరకు తండ్రి 5 పంచగాయలు పొందినావు తండ్రి. నా కొరకు తండ్రి ఆఖరి చుక్క వరకు రక్తము కార్చి ఆ ఎర్రటెనలో గొలుగోతైన స్థలంలో తండ్రి పలు విధమైన శ్రమలు నా కొరకు పెట్టి ఉన్నావు తండ్రి. నేనైతే ఏమీ చెల్లించలేను తండ్రి. విరిగి నలిగిన హృదయమునికి అర్పిస్తూ గ్రహించే మాకు మనసు దయచేయం తండ్రి. వినగల చెవులు దయచేస్తాను. నమ్మసు ఆదిని ముందుకొని అంతవరకు నీవే తోడగా ఉంటావని నమ్ముచున్నాను తండ్రి. ప్రభు సమస్తము నీ చేతికి అప్పగిస్తూ అన్ని విషయాలతో తోడగా ఉండమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అదేవిధంగా మనం ప్రార్థనలో ఉంటూ ఉండగా నాతోనైనా ప్రార్థనలో నడిపిస్తారు. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధానంలో చేరి ఈ అవకాశం మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, ఇదిగో నీ ఆలయంలో కొద్దిమంది కూడుకొని ఇచ్చినాం. దయగల తండ్రి, రాని వారు మరొకసారి వచ్చి నీ స్తుతించే బిడ్డలుగానే ఉండేటట్టు దయచేయమని అడుగుతున్నాం. దయగల తండ్రి, ఇదిగో చెప్పిన వాక్యమును దీవించి ఆశ్రయించు ప్రభువా. ఆ వాక్యం మా హృదయంలో నాటబడి అందరికీ ఉన్నట్లుగా దయచేయమని అడుగుతున్నాం. దయగల తండ్రి, అవును మా ప్రభువా. ఆ రెండవ దొంగ వాళ్ళ ప్రభువా మొదటి దొంగను ఏ రీతిగా గద్దించాడో వాళ్ళ ప్రభువా, మరి రెండవ దొంగ వాళ్ళ ప్రభువా తను తగ్గించుకొని పాశ్చాత్తాపడి ఉంటున్నాడు. ఆ రీతిగా మేము మతక్రమం తగ్గించుకొని నీ విశ్వాసంలో కొనసాగించుటకు దయచేయమని అడుగుతున్నాం. దయగల తండ్రి, భక్తితోనూ భయంతోనూ వాళ్ళ ప్రభువా విశ్వాసంలో మేము కొనసాగించుటకు దయచేయమని అడుగుతున్నాం. దయగల తండ్రి, మా హృదయ రహస్యాల దేవుడు మాత్రమే దేవుడా నీకు వందనాలు. ఒక్కొక్క హృదయాలు పెరిగింటున్నావు, ఒక్కొక్క తలంపులు పెంచుతున్నావు. అవును మా ప్రభువా, నీ పని కొరకు నీ సేవ కొరకు ప్రతి ఒక్కరికి ముందంగా వేయటకు నువ్వు దయచేయమని అడుగుతూ అది నుండి అంతవరకు నువ్వు తోడుగా ఉండి నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు తెలుస్తూ మా ప్రభు అయిన యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. అదేవిధంగా మనం ప్రార్థనలో ఉంటుండగా సుందరమూర్తి నేను ప్రార్థనలో నడిపిస్తారు. దేవానికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం.
మహోన్నతుడ మహాగణుడ వేలాది చెల్లిస్తుంటాం. ప్రభు ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తుంటాం. ప్రభువ దైవ సేవకునికి అర్పించడానికి వందనాలు చెల్లిస్తుంటాం. ప్రభువ నీకు స్తోత్రం తండ్రి. వాక్యం విని ప్రభువ మేము విసుగు చెందక మనసులో పెట్టుకునేంత ప్రకారంగా నడిచే భాగ్యం మాకు దయచేయమని అడుగుతుంటున్నాం. ఈరోజు వారిని మరొకసారి సురక్షితం దయచేయం. ప్రభు ఎలాగైతే నువ్వు మా కొరకు శరీరంలో ప్రాణం పెట్టావో నీ ప్రాణ రక్షణ కొరకు మేము ఏకీభవించి నిన్ను స్తుతించుటకు మాకు కావాల్సిన ధైర్యం బలము సహాయం చేయమని ప్రభు యేసునామమున అడుగుతుంటున్నాం తండ్రి. ఆమేన్. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, వెలియైన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలియైన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. ప్రభు సన్నిధానంలో లేచి నిలబడి ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనములు, స్తోత్రాలు. ప్రభువా, నీవు చూపిన గొప్ప కృపకై మీకు వందనాలు. నీవు నడిపిస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, మా కొరకు కల్వరి సిల్వలో మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని పెట్టి, ఇదిగో నాయన తలకు ముళ్ళ కిరీటమును, నాయన ఒళ్ళంతా చాలలుగా చీల్చబడిన దేహమును, నాయన ప్రభువా, చేతులలో మేకులను నాయన తండ్రి, ప్రక్కలో బల్లెపు పోటును నాయన ప్రభువా మీరు ధరింపజేసి మా పాపముల నుండి విడుదల కలుగజేసిన దేవా, మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ చిత్తము నీ రాకడ ఆలస్యమైతే నాయన ప్రభువా మమ్మలను జ్ఞాపకం చేసుకునండి. ఈనాటి విధంగానే మరొక దినము సంఘముగా మేమందరము కూడి మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు దయచేయమని దేవా, నీ కృప నీ కనికరం మా అందరి మీద ఉంచమని మీరే ఆదరించి నడిపించి ప్రభువా మా గృహాలకు మేము వెలుచు ఉండగా నీ ఆత్మ కాపుదల్లో నడిపించండి. అదేవిధంగా నాయన ప్రభువా నీ సన్నిధానంలో దూర ప్రాంతంలో ఉన్నటువంటి సంఘ కుటుంబాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం కూడిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.